ఇవన్నీ మనం గొప్పలు చెబుతామండి. మేము ఎప్పుడు తిరుపతి వెళ్ళినా సరే మాకు ముందే ఎందుకు ఈ గొడవ, అసలు మాకు ముందే అని అంటున్నావు అంటే ముందు తిరుపతి వెళ్ళడం అనవసరం. ఆ అహంకారం పోనప్పుడు మనం గుళ్ళోకి వెళ్ళి ఉపయోగం లేదు. ఆ అహంకారం పోవడానికి తల తీయమంటే ఎవడు తీయడు కాబట్టి తల నీలాలైనా తీయండియా బాబు అన్నాడు ఆయన. మనం నీలాలు తీయడానికే, వెంట్రుకలు తీయడానికే పెద్దదో 1000 కోట్ల రూపాయలు వెంకటేశ్వరకి దానం ఇచ్చినట్టు మాట్లాడుతున్నాను. అక్కడ నేను ప్రతి నెలా గీయించేస్తా. ఎంతమందికి గీసేవో చెప్పు, నువ్వు గీయించుకోవడం కాదు, చాలామందికి గీసేసి ఉంటావు ఈ పాటికి. నీ వల్ల చాలా తిరుక్షౌరం అయిపోయి ఉంటుంది కుటుంబాలకి. ఎంతమందికి మనం గుండు గీసామో చెప్పండి. నేను గీయించుకున్నా ఎవడికి నువ్వు గీయించుకుంటే ఇక్కడ నేను నెలలా గీయించి బారేస్తా, పెద్ద విషయం ఇక్కడ. దాని మీద వెంకటేశ్వర ఈయన గుండు చూడడం కోసం కూర్చున్నాడు అక్కడ. వీళ్ళు నెలలా వస్తాడు, నెలలా గీయి, నాకు పరమ భక్తుడు, గుండు గీయించుకున్నవాడు భక్తులు ఏమిటండి, వీడు ఎంతమంది గుండు గీసాడో ఎంక్వైరీ చేయిద్దా. ఈ టెక్నికల్ సాంకేతికమైన విషయాలకి మనం ప్రాధాన్యం ఇచ్చి వాటిని గొప్పగా చెప్పుకుని నేను నెలలా పెడతా, నేను ఏటా పెడతా, నేను కాశీ 10 సార్లు వెళ్ళా, అనవసరమైన విషయం అది. అదంత గొప్పగా చెప్పాల్సిన విషయం కాదు. నువ్వు 100 సార్లు వెళ్ళే అనవసరం. శివుడు కూడా తనలేపి వెళ్ళడం మానయ్యి, సుఖంగా ఉంటాడు. కాశీ వెళ్ళిన త్యాగం మనం గమనించామా, కాశీ ఎందుకు వెళ్ళమన్నారో తెలుసుకున్నామా, అప్పుడు మొదలవుతుంది.